రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు నిఘా నేత్రాలకు చిక్కేలా పోలీసు శాఖ పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం మార్చి నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. ప్రధానంగా ప్రార్థన మందిరాలు, మతపరంగా సున్నిత ప్రాంతాలు, క్రైమ్ హాట్స్పాట్లు, కూడళ్లు సహా ప్రతి చోట నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. కొన్ని ప్రభుత్వం ద్వారా, మరికొన్ని ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి వీటన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానించనుంది. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతిక ద్వారా అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. నిరంతర పహారా కాస్తూ ఎక్కడ నేరం జరిగినా నమోదు చేసేలా సీసీటీవీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సీసీ కెమెరాలు లేని చోట డ్రోన్ల ద్వారా నిఘా పెట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు కనీసం ఒక్క డ్రోన్ అయినా అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రోన్లను రద్దీ నిర్వహణ, నేర నియంత్రణకు వినియోగిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వీటి వినియోగాన్ని పెంచనున్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రంలో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి పై డాటా సెంటర్లో నిక్షిప్తమైన దృశ్యాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ సీసీ కెమెరాల నిర్వహణను గాలికొదిలేసింది. సాఫ్ట్వేర్ ను సైతం జిల్లాలకు పంపలేదు. దీంతో చాలా కెమెరాలు నిరుపయోగంగా మారి నేరాల రేటు పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా భాగస్వామ్యంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 25,250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నమోదైన దృశ్యాల ఆధారంగా 1989 కేసులు ఛేదించి నిందితుల్ని పట్టుకున్నారు. 2,434 మంది అనుమానితుల్ని గుర్తించారు. సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో గానీ, స్పాట్స్ లో గానీ, పాయింట్స్ లో గానీ ఇన్స్టాల్ చేయాలన్నది. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే, ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, బాడీలో అఫెన్స్ అంటాం మా భాషలో, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టేయాలా రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్ లో కానీ, ఒక క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్ లో కానీ, ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. విజయవాడలో 1,150 కెమెరాలు దాతలే ఇచ్చారు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. కృష్ణా జిల్లా కంకిపాడులో బైక్ల చోరీ కేసులో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుణ్ణి గుర్తించి అతని వద్ద 20 లక్షల విలువైన 38 వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో బాలికపై హత్యాచార ఘటనలోనూ సీసీ కెమెరాల ద్వారానే నిందితుణ్ణి గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసును ఈ దృశ్యాల ద్వారా ఛేదించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్ది కెమెరాలతోనే ఈ స్థాయిలో నేరాలు ఛేదించారు. అలాంటిది 1,00,000 కెమెరాలు ఉంటే నేరగాళ్లు ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్దమవుతోంది. భవిష్యత్తులో వాటన్నింటిలోనూ నేరగాళ్ల ముఖాలను గుర్తించే వ్యవస్థను పెట్టనుంది. మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయ్యాక వాటి దృశ్యాలను విశ్లేషించి ఏ ప్రాంతాల్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, వాటి నియంత్రణకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై పోలీసు శాఖ ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ విశ్లేషణ చేయనుంది.